మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులను మీ అందరికీ వందనాలు. ప్రభు మనకి ఇచ్చిన సమయంలో ప్రభువుని నేర్చుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానము ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని, మహిమ పొందమని, మీ ఆత్మల గురించి వాక్శక్తి దయచేయమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ సంఘాన్ని గురించిన వివరాలు చెప్పాడు. ఈ సంఘము వారు యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ఆల్రెడీ పరలోకంలో ఉన్నామని, ఇప్పుడు సంఘం పరలోకం కోసం కాదని వారి జీవితం పరలోకము నుండి అని వారు ఎరిగారు. వీళ్ళు ఏమి ఎరిగారంటే, తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు, మేము జీవించాల్సింది పరలోకం కోసం కాదు, పరలోకాన్ని ఇక్కడ జీవించాలి. అందుకనే దేవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా సదాకాలానికి తీర్చి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టుకుని పరిశుద్ధాత్మను ఇచ్చాడు అనే సంగతి ఎరిగారు. ఎరిగిన వీరు పరలోకంలో ఉన్న మేము పరలోకాన్ని జీవించాలంటే అనుదినం విశ్వాసవాక్యాన్ని వినాలి. ప్రతిరోజు మా దగ్గరికి దేవుడు మా జీవం కోసమైన సందేశం ఇవ్వాలి, పంపాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి 2వ అధ్యాయం 13లో ఆ హేతువు చేత, 12లోనేమో దేవుని రాజ్యం కొరకే పిలువబడ్డాం. దేవుని రాజ్యం అంటే అర్థం చేసుకోవాలా, యేసు ప్రభుని నమ్మినప్పుడు పరలోకంలో కూర్చున్నాం. మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద సంఘంగా ఉన్న దినాలన్నిటిలో ఆత్మచెప్పు సంగతుల చేత జీవిస్తూ, విశ్వాస మూలంగా జీవిస్తూ, దేవుని నోటి నుంచి వచ్చే మాటల వల్ల జీవిస్తూ, క్రీస్తులో దేవుడు మనకు సిద్ధం చేసినవన్నీ అనుభవించటమే దేవుని రాజ్యం. ఇలా అందాం, పరలోకాన్ని ఇక్కడ అనుభవించటమే దేవుని రాజ్యం. సో అందుకొరకు మేము పిలువబడ్డామని 2వ అధ్యాయం 12లో వెళ్ళి ఎరిగి, ఇక అక్కడి నుంచి దేవుని రాజ్యం అనుభవించాలంటే వర్తమాన వాక్యం మన దగ్గరికి రావాలా. ప్రతిరోజు జీవిస్తున్న దినాలన్నింటిలో మన జీవితం ఒక రాజ్యములాగా, పరలోక రాజ్యములాగా ఉండాలంటే, మన కుటుంబాలు పరలోక రాజ్యంలో ఉండాలంటే, మన సంఘాలు పరలోక రాజ్యంలో ఉండాలంటే అనుదినం దేవుని జీవాన్ని మనం పొందుకోవాలా. ఆ జీవంలోంచి జీవించాలని ఎరిగి వీళ్ళు ప్రతిరోజు వర్తమాన వాక్యాన్ని పొందుకుంటున్నారు. 2వ అధ్యాయం 13వ వచనంలో వర్తమాన వాక్యం అంటే పౌలు గారు ఏం చెప్పాడంటే, మా వలన వినిన సంగతులు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడు, మా వలన అంగీకరించారు. దేవుని గూర్చిన వర్తమాన వాక్యం అంటే దేవుని గూర్చిన అనుదిన జీవింపజేసే సంగతులు మా వలన మీరు విన్నారు. ప్రతిరోజు వర్తమానం అంటే ఎవ్రీడే వర్డ్ అనమాట, విన్నారు. కాబట్టి ఆ వాక్యం మీలో కార్యాలు జరిగిందంటే ఆ వాక్యమే మిమ్మల్ని భూమి మీదే రాజ్యముగా జీవింపజేసింది. అందుకనే తెస్సలోనిక వారు
వీళ్ళు ఎలా ఉన్నారంటే 1:7 కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారు. మాత్రమే కాదు, వీరి ద్వారా అఖయలోను మాసిదోనియాలోను వాక్యం మ్రోగింది. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న వారి విశ్వాసం, వారి పరిచర్య అసలు ఎంత వెల్లడయ్యాయో, ఎంత ప్రకటించబడ్డాయో చెప్పనవసరం లేదు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, వీరు జీవించుచున్నారు. వారికే కాదు, ఈరోజు సంఘాలన్నిటికీ అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మేమందరం పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నాం. భూమి మీద ఉన్న దినాలన్నిటిలో మా స్థితి పరలోకంలో ఉంది. మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నది ఎందుకంటే పరలోకాన్ని ఇక్కడ జీవింపజేయటానికి. అదే రాజ్యం. యేసు ప్రభుని నమ్మినప్పుడు పరలోకంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తే ఈ భూమి మీద రాజ్యం అనుభవిస్తాం, అంటే పరలోకపు అనుభవాలతో జీవిస్తాం. కాబట్టి ఆ సంగతి ఎరిగిన వీరు అసలు ప్రతిరోజు వాక్యాన్ని తీసుకుంటున్నారు. వాక్యాన్ని తీసుకోవటంలో వీళ్ళు చాలా గొప్ప జీవితాన్ని, ఎలా అంటే అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోని వారే లేరు. మాసిదోనియా అఖయ అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలంలో తెస్సలోనిక వారి గురించి మాట్లాడుకునే వారే లేరు. ఎందుకు అని అంటే వీళ్ళ దగ్గర ఒక సంగతి జరుగుతుంది. వీళ్ళు 4వ అధ్యాయంలో సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే. చూసారా, ప్రతిరోజు వీళ్ళు వర్తమాన వాక్యాన్ని తీసుకుంటే, ఆ ప్రభు ద్వారా వస్తున్న వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రభు ద్వారా నేర్పబడుతున్నారు. ఏంటి అని అంటే ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పులు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18, 19, 20 వచనాల ప్రకారం ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకుంటున్నారు. దాన్ని ఏమన్నాడు పౌలు? ప్రభువు చేత మీరు నేర్పబడుతున్నారు ప్రేమించడం విషయంలో. ప్రభువే మీకు నేర్పుతున్నాడు ప్రేమించడం అంటే ఏంటో, సహోదరుని ప్రేమించడం అంటే ఏంటో. మాత్రమే కాదు, మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. అసలు ఇంకా ఎక్కువగా మీరు అభివృద్ధి చెందాలని నేను నమ్ముతున్నాను. మీరు ఇంకా ఎక్కువగా ఆ సంఘానికి వెలుపుటి వారి ఏళ్ళ కూడా ఇంకా ఎక్కువగా మీ సాక్ష్యం వెల్లడవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. సో అందుకనే ఈ 5వ అధ్యాయం 8వ వచనంలో మనము పగటవారమై ఉన్నాము అన్నాడు. మనం వెలుగు సంబంధులము అని అన్నాడు 5వ వచనంలో. మనం పగటవారం అన్నాడు. దాని అర్థం ఏంటి? వెలుగు సంబంధం పగటవారం అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం పరలోకంలో కూర్చున్నాం. మనం ఆల్రెడీ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఎత్తబడతాం. కాబట్టి దాన్నే పగటవారము, వెలుగు సంబంధులము అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు పడుకోవద్దు, ఇక్కడ మీరు నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఏంటి? మత్తులుగా ఉండొద్దు, నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఏంటి? వర్తమాన వాక్యాన్ని తీసుకుంటూ జీవించే ఆ జీవితం, దాన్నే విశ్వాస మూలముగా జీవించుట. విశ్వాస మూలముగా జీవించుట, ప్రతిరోజు వర్తమాన వాక్యాన్ని తీసుకొని జీవించుట. పరలోకంలో ఉన్నాను, ఇక్కడ పరలోక రాజ్యాన్ని అనుభవించడం కొరకే పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించబడ్డాడు, ఆయన నాలో ఉన్నాడు అని ఎరిగి ప్రతిరోజు పరలోక రాజ్యంగా మన జీవితం, మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, మన ఆత్మీయ జీవితం సమస్తం పరలోక వాతావరణంలాగా ఉండినట్లుగా ఉండాలంటే, ఆ పరలోకపు సంతోషం, ఆ పరలోక సమృద్ధి మనల్ని ఆవరించుకొని ఉండాలంటే, ఆ పరలోకపు కోటాను కోట్ల దూతలు మనల్ని ఆవరించుకొని ఉండాలంటే అనుదినం వర్తమాన వాక్యం అంటే ఎవ్రీడే వర్డ్ ఆఫ్ గాడ్ మన దగ్గరికి రావాలా. వ్యక్తిగతంగా ప్రతిరోజు మీరు వాక్యం చదువుతూ ఈ సంగతులు వింటున్నారు కదా, వీటిని బట్టి ఆ సంగతులు ఒకసారి మీరు చదువుతూ వాటిని ఇంకా గ్రహిస్తూ ప్రతిరోజు ప్రభువుని గురించిన సంగతులు నేర్చుకోవాలా. ఇలా నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్మినప్పుడే పగటి సంబంధులు, వెలుగు సంబంధులు. ఈ మాట చదవండి, 10వ వచనం. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. చూసారా, మేలుకొనటం, నిద్రపోవటం అంటే ఏంటి?
మత్తుగా ఉండకపోవటం అంటే ఏంటి అని అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాస మూలంగా జీవించకపోవటం. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా పరలోకంలో కూర్చున్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో నివసించుతున్నది ఎందుకు అని అంటే, ఇక్కడ పరలోక రాజ్యాన్ని అనుభవించడం కోసం, రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం కోసం. అంటే పరలోకపు అనుభవాల్ని భూమి మీద అనుభవిస్తూ జీవించే ఆ జీవితం కొరకు ఇక్కడ ఉంచాడు ఆత్మనిచ్చి. ఆత్మ ఖచ్చితంగా నన్ను నా జీవంలోనికి ప్రవేశింపజేయగలడు. ఎందుకు? ఆయన వస్తూ వస్తూ దేవుని ప్రేమంతా మన హృదయంలో కుమ్మరించాడు. ఆయన వస్తూ ప్రేమను తీసుకొచ్చాడు. ఆ ప్రేమను మనకి తెలియజేస్తాడు. ఇప్పుడు ఇలాగా పట్టుకోండి. యేసుప్రభుని నమ్మినప్పుడు పరలోకంలో కూర్చున్నాం. దాన్ని ఏమంటున్నాడంటే ఈ 10వ వచనంలో, మనం మేలుకొని ఉన్నా నిద్రపోవచ్చున్నా. నమ్ముకున్న తర్వాత మీరు విశ్వాస మూలముగా జీవించకపోయినా, ఒకవేళ మీరు మత్తులుగా ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న, సద్వినియోగం చేసుకోకపోయినా, సంఘముగా కూడుట, సమాజముగా కూడుట, ఆత్మచెప్పు సంగతులను నిర్లక్ష్యం చేయటం అనేది మీ జీవితంలో జరిగిన, యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు. అసలు ఆయన మృతి పొందిందే మనందరం ఎత్తబడటం కొరకు. ఆయన మృతి పొందిందే, ఆయన మన కొరకు మృతి పొంది సమాధిలోంచి తిరిగి లేచిందే మనందరినీ ఆయనతో ఉంచుకోవటం కోసం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. ఎఫెసీ 2:7. కాబట్టి ఇక దాని కొరకు కాదు మీరు టెన్షన్ పడవలసింది, నేను ఎత్తబడినేమో, నేను విడబడతానేమో. ఇది కాదు. మనం మేలుకొని ఉన్నా నిద్రపోవచ్చున్నా. అంటే మేలుకున్న, యేసుప్రభుని నమ్ముకుని మేలుకున్న వాళ్ళు, నిద్రపోయిన వాళ్ళు ఇద్దరు ఎత్తబడతారని చెప్తున్నాడు ఇక్కడ. యేసుప్రభుని నమ్ముకున్నాం మీరు, నేను ఇద్దరు. నేను నమ్ముకున్న రోజు నుంచి మెలకువగా ఉంటున్నానంటే ఏంటి? ప్రతిరోజు మాసిదోనియా వారిలాగా నేను పరలోకంలో ఉన్నాను. ఇక్కడ పరలోక రాజ్యం అనుభవించాలి. ఇక్కడ పరలోక రాజ్యం అనుభవించాలంటే నాకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా అనుదినం వర్తమాన వాక్యం తీసుకోవాలి. అనుదినం ఆత్మచెప్పు సంగతుల చేత జీవించాలి. దేవుని నోటి నుంచి వచ్చు ఆత్మయు జీవమై ఉన్న సంగతులను బట్టి జీవించాలని ఎరిగి నేను జీవిస్తున్నాను. అప్పుడు మీకు నాకు తేడా ఏంటి? యేసుప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు, నేను ఎత్తబడతాను. మీ మహిమదేహాలు మీరు ధరించుకుంటారు, నేను ధరించుకుంటాను. కానీ మీరు నేను అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ తర్వాత నిలవబడతాం. అప్పుడు నిలవబడినప్పుడు ఈ దేహముతో ఆత్మ నాలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముని ఈ దేహంలో ఆలయముగా పొందుకున్న తర్వాత, నేను జీవించిన జీవితానికి నాకు బహుమానము, మెప్పు, ఘనత. నేను మత్తుడుగా కాక, రాత్రివాడుగా కాక, నేను మెలకువగా ఉన్నానుగా. నేను మెలకువగా ఉన్నాను కాబట్టి ఆయన వచ్చినప్పుడు క్షమించండి, ఆయన ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మెలకువగా ఉన్నందుకు, రాత్రివాడుగా కాక పగటవాడుగా ఉన్నందుకు, మత్తుడుగా కాక మేలుకొని ఉన్నందుకు, విశ్వాస మూలంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బట్టి జీవించినందుకు, ఆ వాక్యాన్ని బట్టి ఫలిస్తూ గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నందుకు, మంచి సత్క్రియలు చేసినందుకు ఆయన నాకు మెప్పును, ఘనతను, మహిమను, రెట్టింపు మహిమను, వీటన్నిటినీ ఇస్తాడు. అలా జీవించిన వారు అక్కడ మెప్పు, ఘనత ఏమీ ఉండవు. అవమానము, ఈ లోకంలో కూడా సాక్ష్యం ఉండదు. అవమానం, పరిస్థితులన్నీ అతలాకుతలం ఉంటే రేపు అక్కడంతే. ఆ తరువాత 1000 ఏళ్ల రాజ్యంలో వారు ఏదో రక్షించబడ్డామని అలా ఉంటారు తప్ప, 1000 ఏళ్ల రాజ్యంలో, ఆ గొప్ప రాజ్యంలో ఏలికలుగా ఉండలేరు. అందుకని అది గుర్తుపెట్టుకోండి. సో జీవించకపోయినా పర్లేదంట, ఎత్తబడతామంట అని అంటే, ఇంకొక సంగతి చెప్పనా, మనం మత్తులుగా ఉన్నా పర్లేదంట, రాత్రిగా ఉన్నా పర్లేదంట, మనం ఎత్తబడతామంట అని రాజేష్ గారు అన్నారని మీరంటే ఇలా చెప్తాను. మీరు జీవించకపోతే ఇక్కడ రాజ్యాన్ని అనుభవించలేరు. అది గుర్తుపెట్టుకోండి. నమ్మినప్పుడు పరలోకంలో కూర్చోబెట్టి పరిశుద్ధాత్మనిచ్చింది ఎందుకు? పరలోకంగా మీరు అక్కడ జీవించాలి. భూమి మీద పరలోకంగా జీవించాలని. పరలోకం అంటే ఏంటి? దుఃఖము లేని స్థలం, రోగము లేని స్థలం, అకాల మరణాలు లేని స్థలం, బాధలు, ఆవేదనలు, కన్నీళ్లు లేని స్థలం. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం నెమ్మదిగా సుఖముగా జీవించుట అనే అనుభవం పరలోకపు అనుభవం.
అలా జీవించు నిమిత్తం మనల్ని ఇక్కడ ఉంచాడు. నెమ్మదిగా సుఖంగా జీవించడం అనేది ఎలా జరుగుద్దో కూడా చెప్పాడు. ఎలా జరుగుద్ది? విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లో జరుగుద్ది. ఆత్మ నేర్పు సంగతుల చేత లేదా ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించడం అనే దాంట్లో జరుగుతుంది. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడం అనే దాంట్లో జరుగుతుంది. అది ఎక్కడ జరుగుద్ది? భూమి మీద మనలో పరిశుద్ధాత్ముడు ఉన్న దినాల్లో జరుగుతుంది. అందుకని ఇలా అన్నాడు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న 8వ వచనంలో మనము పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, ఇప్పుడు చెప్పండి, విశ్వాస ప్రేమలను కవచం. చూసారు, ఇది కవచం అంట. విశ్వాస ప్రేమ రెండింటికి మధ్యలో కామనేది కలిపే ఉంది. విశ్వాస ప్రేమ అంటే ఏంటంటే, ఈ విశ్వాసం అంటే ఏంటంటే అనుదిన విశ్వాసం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13లో వర్తమాన వాక్యం అంటే, వర్తమానం అంటే ప్రజెంట్, ప్రస్తుతం, ప్రతిరోజు వారు వాక్యాన్ని తీసుకుంటున్నారు కదా, అనుదిన వాక్యం. దాన్ని ఏమన్నాడు ఈయన ఇక్కడ? విశ్వాస ప్రేమలను కావచ్చు. ప్రతిరోజు వాక్యాన్ని బట్టి జీవించటాన్ని ఏమన్నాడు? విశ్వాస మూలంగా జీవించుట, దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల జీవించుట. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆత్మఫలము గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మఫలము ప్రేమ ఇస్తుంది. అందుకు చూడండి, విశ్వాస ప్రేమలు అంటే విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తే హెబ్రీ పత్రిక చదవండి 10వ అధ్యాయం 24లో మీరు సమాజముగా కూడుట మానొద్దు అని అన్నాడు. అంటే మీరు సహవాసంగా సంఘంగా కూడి వచ్చి దేవుని నోటి నుంచి వచ్చే మాటలు వినే విషయంలో మానొద్దు. ప్రతిరోజు అందులో ఉండండి. అలా ఉంటే మీకు వర్తమాన వాక్యం వస్తుంది. ఏ వర్తమాన వాక్యం అని అంటే, నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు, ఇక్కడ నువ్వు పరలోకంగా ఉండాలి, రాజ్యం అనుభవించాలి అనే సందేశం. ఆ సందేశాన్ని బట్టి నీకు సంగతులు వస్తాయి. ఆ సంగతులను బట్టి నువ్వు జీవిస్తూ ఉంటే, విశ్వాసమును బట్టి నువ్వు జీవిస్తూ ఉంటే ప్రేమను ఫలిస్తావు. ప్రేమను ఫలిస్తే రోమపత్రిక 13:10 ప్రకారం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. చూసారా, పొరుగువానికి కీడు చేయని జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ ప్రేమతోటి మనం ఏం చేస్తామంట? హెబ్రీ పత్రిక 10:25లో ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఇది జరుగుద్ది మనలో. ఎప్పుడైతే అనుదినం విశ్వాస వాక్యాన్ని వింటామో, ఆత్మచెప్పు సంగతులు వింటామో, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల, దేవుని నోటి నుంచి వచ్చే మాట అంటే ఆత్మయు జీవము, అంటే ఆత్మ మూలముగా కలుగు జీవం. అందుకని ఆ రెండింటి మధ్య కూడా గ్యాప్ లేదు. ఆత్మయు జీవం, ప్రేమ, విశ్వాసము, ప్రేమ. విశ్వాసం అంటేనే దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతెత్తులు వినటం. అది వింటే ఆ ప్రేమను ఫలిస్తాం. ఫలిస్తే ఆ ప్రేమ మనకి కవచం అంట. విశ్వాసము ద్వారా కలిగే ఆత్మఫలం అనే ప్రేమే మనకు కవచం అంటున్నాడు. ఇలా చెప్పండి, ఆ ప్రేమను మనం కలిగి ఉంటే రోమా 13:10 ప్రకారం పొరుగువానికి కీడు చేయం, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తాం విశ్వాసం ద్వారా. అప్పుడు అది కవచం. ఎప్పుడైతే ఆత్మఫలం అనే ప్రేమను బట్టి ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయటకు హెబ్రీ 10:25 మనం సాగుతామో, ఇప్పుడు ఈ శరీరం నిరర్ధకమవుతుంది. ఈ శరీరం మీదకి వచ్చే అటాక్లన్నీ ఆగిపోతాయి. శరీరం మీదకి వచ్చే అటాక్లన్నీ ఆగిపోతాయి. విశ్వాస మూలంగా జీవిస్తూ ఆత్మఫలం అనే ప్రేమ ఎప్పుడైతే ఫలిస్తున్నామో, ఈ శరీరం మీద ఆ విశ్వాస మూలంగా, అనుదిన విశ్వాస మూలంగా కలుగుతున్న ఆ ఆత్మఫలం అనే ప్రేమ కవచంగా పనిచేస్తుంది అనమాట ఈ బాడీ మీద. విశ్వాస ప్రేమలను కవచం అన్నాడుగా. ఏంటి కవచం? ఆ ప్రేమను బట్టి మనం పొరుగువానికి కీడు చెయ్యం, అనగా మోహపు చూపులు, దురాశలు, వాంఛలు, వీటన్నిటి నుంచి దూరంగా ఉంటాం. ఏడవబడం, స్వకీయమైన దురాశల చేతకి ఏడవబడం. ఎందుకు? ఆత్మఫలం ప్రేమ ఫలిస్తున్నాం. ఆ ప్రేమ కవచం. కవచం అంటే ఏంటి? ఇప్పుడు శరీరం నిరర్ధకమవుతుంది అనమాట. శరీరం ఉన్నా లేనట్టుగానే బ్రతికించే గొప్ప జీవితం. మీరు ఆలోచన చేస్తే ఈ జీవం ఎంత గొప్పది, ఈ జీవితం ఎంత గొప్పది. ఇంత గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు ప్రభు. అందుకని ఏమన్నాడు? విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను, శిరస్త్రాణమును
ధరించుకుందాము. చూసారా, ఈ రక్షణ ఏ రక్షణ? విశ్వాసముతో జీవించడం ద్వారా అనుదిన వాక్యాన్ని పొందుకుంటూ దేవుని ప్రేమను ఫలిస్తూ ఆ విశ్వాస మూలంగా కలుగుతున్న ఆత్మఫలం అనే ఆ ప్రేమే కవచంగా ధరించుకొని జీవిస్తున్న మనం రక్షణను శిరస్త్రానం అంటే ఈ అనుదిన రక్షణ దేహమును మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేహము కాపాడబడుట. మీరు చదివితే రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా, చూసారా? అవును, 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మనీతి విషయమే జీవం కలిగి ఉన్నది. ఇప్పుడు చదవండి 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనని మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవించు. మనలో నివసించుతున్న పరిశుద్ధాత్మ ద్వారా మనకున్న గొప్ప బెనిఫిట్ ఇంకోటి చెప్పాడు. ఏంటది? చావునకు లోనైన శరీరములు. ఈ చావునకు లోనైన శరీరాలని మనలో నివసించుతున్న పరిశుద్ధాత్మ ద్వారా జీవింపజేస్తాడంటే చెప్పండి. చావునకు లోనవటం అంటే ఏంటి? దురాశల చేత, మోహపు చూపుల చేత, వ్యామోహాల చేత ఎడవబడుతున్న ఈ దేహం ఇలా ఎడవబడుతున్నాం అనుకో, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, విశ్వాసం వచ్చిన తర్వాత, ఎడవబడుతున్న దినాల్లో ప్రతిరోజు చస్తూ బ్రతుకుతామన్నమాట. చస్తూ బ్రతుకుతాం. నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు, ధైర్యం ఉండదు, చస్తూ బ్రతుకుతాం. లోతు కామవికారయుక్తమైన చేష్టలు చేస్తున్న ఆ సొదొమ మనుషుల మధ్య అనుదినం నలుగుతో బ్రతుకుతున్నాడు. లోతుకు అక్కడ సంఘం, సహవాసం ఏమీ లే. కానీ అబ్రహాము బలిపీఠము, ప్రార్థన, బలిపీఠం, ప్రార్థన. బలిపీఠం అంటే సహవాసం, ప్రార్థన, సహవాసం, ప్రార్థన. ఇవి ఉన్నాయి. అబ్రహాము ఇంకా ముందుకు సాగుతున్నాడు, వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నాడు. కానీ లోతు భయంకరంగా నలిగిపోతున్నాడు. విశ్వాస కూడా అంతే. కానీ లోతు విశ్వాసే, కానీ జీవితం లేదు. అబ్రహాం విశ్వాసే, కానీ జీవిస్తున్నాడు. ఆలోచన చేయండి. జీవిస్తే అబ్రహాము కూడా ఈ లోకంలో ఘనత పొందాడు. హేతు కుమారులు ఏమన్నారు? హేతు కుమారులు, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావని అన్నారు. అబ్రహాముతో ప్రభు ఉండి ఆయన్ని ఘనపరిచాడు. ఇక్కడ ఘనత మహారాజులా ఉండటం కాదు, గొప్ప ధనవంతుడు, అన్ని విషయాల్లో నెమ్మది. ఇక్కడ ఘనత, ఇక్కడ ఘనతతో కూడిన జీవితం. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా గొప్ప ఘనత, గొప్ప మెప్పు. ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్యంలో అనేక పట్టణాల మీద అధికారులు. అందుకని జీవించడం ద్వారా ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు జీవించేవాడు ధైర్యంగా ఉంటాడు. అందుకనే తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది అని అన్నాడు. ఏంటి అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను అనేది పరిపూర్ణం చేయబడిన ప్రేమ అని మనం వింటాం. ఆ సంగతిని ఎరుగుతూ ఎవరైతే ఆత్మచేత నడిపించబడి జీవిస్తూ ఉంటారో తీర్పు దినమందు అక్కడ కూడా ధైర్యంగా నిలబడదు. ఇక్కడ అనేక మందికి ఎదుటి మధ్యలో ధైర్యంగా, ఘనంగా జీవిస్తారు, నిర్భయంగా. రేపు అక్కడ కూడా ధైర్యంగా నిలబడతారు. ఇది అంతేగాని మనం మేలుకున్న నిద్రపోయినా పర్లేదంట, పరలోకంలో ఉంటామంట, రాజేష్ గారు చెప్పారు అనకూడదు. అది కరెక్టే. యేసుప్రభు చనిపోవటాన్ని బట్టే మనం పరలోకానికి అర్హులమై, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు మనందరి పక్షంగా. నమ్మిన వారందరూ సదాకాలానికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కుమారులుగా తీర్చబడ్డారు. అది దేవుని ఎదుట. ఇప్పుడు ప్రజలందరి ఎదుట ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును వారు జీవించినట్లు హెబ్రీ 10:25 ప్రకారం వారికి ఆత్మనిచ్చాడు. ఆత్మనిచ్చిన తర్వాత వారి దేహంలో జీవించిన జీవితానికి లెక్క అడుగుతాడు. అది క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క అడగటానికి ముందే మహిమదేహాలు ఇస్తాడు, తీసుకెళ్తాడు. మహిమదేహాలు పొందుకున్నామంటే మనం ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం. అందుకని యేసుప్రభు నమ్మినప్పుడు పరలోకంలో ఎందుకు కూర్చోబెట్టాడు? యేసుప్రభు నమ్మటం, పరలోకంలో కూర్చోవటం, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జీవించటం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడటం. కాబట్టి
ఈ సంగతులు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ప్రభు మీకు ఇచ్చి ఇవి గ్రహింపులోకి తెచ్చునుగాక. ఖచ్చితంగా వీటిని గ్రహించండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అడగండి. మేము ఈ కడవరి దినాలలో అనేక మంది ఈ దేవుని కృపను, ఈ స్పష్టమైన సువార్తను అనేక మందికి హృదయంలో నెమ్మది, విశ్రాంతి, ధైర్యం, ప్రభువు ఆయన రాకడ విషయమైన ధైర్యం కలిగి అనేక మంది ముందుకు సాగునట్లుగా ఉండాలని, నిర్భయులుగా జీవించాలని, ఇక్కడే పరలోకాన్ని అనుభవిస్తూ ఇక్కడ మనం పరలోకాన్ని అనుభవించినందుకు అక్కడ ఆయన బహుమానాలు ఇచ్చి అనేక పట్టణాల మీద మన అధికారులుగా 1000 ఏళ్ల రాజ్యాలు ఉంచాలని, అట్టి గొప్ప జీవితం మీరు కూడా అనుభవించాలని ఈ ప్రయత్నాలు అనేక మందిముగా కలిసి దేవుని కృప నిరర్థకం కాకూడదని, దేవుని కృప ప్రబలాలని, అనేకులు కృపను సత్యంగా గ్రహించాలని ఈ సంగతులు అందించడం. అంతేగాని వీటి వెనక ఇంకేమీ లేదు. ప్రభు మీకు అటు జ్ఞానం ప్రత్యక్ష గల మనసు దయచేసి ఈ కడవరి దినాలలో సత్యాన్ని మీరు గ్రహించినట్లుగా చేయనుగాక. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల ఆయన మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకే కృతజ్ఞతలు. ప్రియులందరికీ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి వీటన్నిటిని స్పష్టంగా గ్రహింపులను తీసుకురమ్మని, మహిమ పొందమని, కుటుంబాల్లో వారు కలిగిన సమస్తాన్ని దీవించమని, యేసు ప్రభువా మిమ్మల్ని నమ్మినప్పుడే పరలోకంలో కూర్చోబెట్టారు. పరిశుద్ధాత్మనిచ్చి మీ కుమారులు ఇక్కడ జీవింపజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరలోక రాజ్యం అనుభవించాలి, పరలోకాన్ని ఇక్కడ అనుభవించాలి. ఇక్కడ ఎంత పరలోకాన్ని అనుభవించాం విశ్వాస మూలంగా జీవించి ఆత్మచెప్పు సంగతుల చేత జీవిస్తూ మీ నోటి నుంచి వచ్చి మాటల చేత జీవిస్తూ ఇక్కడ ఎంత పరలోకాన్ని అనుభవించాం అనే దానికి మరలా అక్కడ మాకు బోనస్గా, బెనిఫిట్గా గొప్ప బహుమానాలు, మెప్పు, ఘనత, ఎక్కువైన మహిమ, దానిని బట్టే గొప్ప రాజ్యం చేస్తాం. అట్టి గొప్ప కృప మా అందరికి దయచేయమని, ప్రియులకి ఈ సంగతులు గ్రహింపులను తీసుకురమ్మని యేసు ప్రభు పేరట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు బాగుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ఆమేన్.